హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పెద్దమ్మాయి బర్త్‌డే వ్లాగ్ అండి. సో, నేను బర్త్‌డేకి చెప్పాను కదా! న్యూట్రియంట్స్ సెట్ చేయబోతున్నాం ఇక నుంచి హెల్తీఫైగా అని చెప్పి. సో, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్లస్ ఎంజాయ్‌మెంట్ కింద ఉండాలి అంటే కొన్ని ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ మేము ఫ్రూట్స్ గానీ, కేక్‌లో కూడా మేము అన్నీ ఎక్కువ క్రీమ్ కాకుండా అట్లా యూజ్ చేసాము. సో, చూసేవారు కదా! పిల్లలకి సేమ్ ఫ్రూట్స్ అండ్ పెన్సిల్స్ అయితే ఇప్పించాను. సో, టెంపుల్ నుంచి మేము డైరెక్ట్ స్కూల్‌కి తీసుకెళ్ళాము. సో, అందరూ తనని బాగా విష్ చేశారు. పిల్లలందరూ తనని విష్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో, తను ఏంటంటే పిల్లలు విష్ చేస్తే అదొక రకమైన ఆనందం కదా! మనం ఎంతమంది విష్ చేసినా కూడాను. సో, తన తోటి వాళ్ళు విష్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో, టెంపుల్ నుంచి నేను అలా స్కూల్‌కి తీసుకువెళ్ళి ఇంకా అందరికి ఇట్లానే ఫ్రూట్స్ అండ్ పెన్సిల్స్ అయితే ఇప్పించాను. సో, డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎందుకంటే పిల్లలు మంత్లీ ఒక 10 మెంబర్స్ అని ఉంటుంది. రోజు చాక్లెట్స్ తింటే ఇట్లా హెల్త్ పాడవుతుంది కదా! సో, ఇన్ థాట్ వే. సో, నేను అలా ఆలోచించి ఇట్లా చేశాను. సో, తర్వాత వెంటనే రెస్టారెంట్‌కెళ్ళాం మేము. సో, హెల్తీ అంటున్న రెస్టారెంట్ అనుకుంటున్నారా? సో, హెల్తీఫైగానే రెస్టారెంట్‌కెళ్ళాం. మీకు చెప్పాను కదా! మిస్ అవ్వకూడదు ఏదీను. బట్ హెల్తీగా చేసుకోవాలి. సో, అలానే మేము ఆర్డర్ చెప్పినవి ఏటివైనా సరే మేము అలానే హెల్తీగానే ఆర్డర్ చెప్పుకున్నాము. పిల్లలకి ఇబ్బంది అవ్వకూడదు. నెక్స్ట్ డే వాళ్ళు సిక్ అవ్వకూడదు. సో, ఇప్పుడు రెస్టారెంట్‌కి తీసుకెళ్ళకపోతే ఊరుకోరు గదా! సో, అలా మేము ఇట్లా నో కూల్ డ్రింక్స్, నో స్పైసీ ఫుడ్. సో, కేక్స్ కూడా మేము అట్లానే ప్లాన్ చేసాం. ఇక్కడ చీకట్లో మా వోళ్ళు తెగనెతుకుతున్నారు మా హస్బెండ్. ఎందుకంటే డెకరేషన్ కోసం ఇదంతా. డెకరేషన్ ఏంటంటే బెలూన్స్ వీటితో మేమింకా చాలా పనుంటుంది. ప్లస్ ఏంటంటే వాటి స్మెల్ ఎక్కువ రోజులు ఉండొద్దు. మా వాళ్ళేమో ఊరుకోరు. ఎందుకొచ్చిందని చెప్పి అవన్నీ వేస్టే గదా! సో, మనం ఇట్లా ఎందుకు యూజ్ చేసుకోకూడదు? మనకెలాగో ప్రొజెక్టర్ ఉంది, రీసెంట్‌గా తీసుకున్నాం. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మేము డెకరేటివ్స్ అట్లా పెడదామని చెప్పి ఫొటోస్ కోసమే గదా! తర్వాత ఎట్లనో యూజ్ ఉండదవి. సో, మా వాళ్ళంతా థింక్ చేస్తున్నారు ఏదైతే సెట్ అవుతుందో అది డౌన్‌లోడ్ చేసి చూస్తున్నారు. సో, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చే టైం అవుతుంది. సో, తను రెడీ చేసి నేను కూడా రెడీ అవ్వి మనకేముండదులే పిల్లలనే గదా! సో, ఇగో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మా అపార్ట్మెంట్‌లో పిల్లలు అండ్ మా రిలేటివ్స్ మేము. మా వాళ్ళకి వేరే వాళ్ళు అక్కర్లేదండి ఇంకా. మా మరిది, మా హస్బెండ్ ఉంటే చాలు అల్లరే అల్లరి అసలు అస్సలు తగ్గరెక్కడాను. ఇద్దరు ఒక చోట ఉన్నారంటే ఇంక అసలు పట్టుకోలేము మనం. అంత అల్లరి చేస్తారు చిన్నపిల్లల కన్నాను. ఆద్వికకి చాలా ఇష్టమైన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. పైగా మా మరిది వాళ్ళ మేనకోడలు. సో, జోషి తిను. చాలా ఇష్టం ఆద్వికకి. సో, గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందిక్కడ. సో, మనకప్పుడు అట్లా ఏమి ఉండేది కాదు. జస్ట్ వచ్చిన చాక్లెట్ ఇచ్చేటోళ్ళం మనం. లేదా హ్యాపీ బర్త్‌డే చెప్తే చాలు. సో, ఇప్పుడు గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయన్నమాట. నేనిక్కడ నాకు కేక్ తీసుకొచ్చిన ప్లేస్ గురించి చెప్దామనుకుంటున్నానండి. కేక్ కూడా చాలా హెల్తీ అండి. ఎందుకంటే ఇక్కడ రెయిన్బో బేకర్స్ అని గాజుల రామారంలో ఉంది. నాకు చాలా నచ్చిందనమాట. ఎందుకంటే క్రీమ్ ఎక్కువుండదు. మనకి నాకు చాలా బాగా నచ్చి ప్రీవియస్‌గా తెచ్చుకుంటాం గదా! అది నచ్చి నేను అక్కడ ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే క్రీమ్ అస్సలు ఎక్కువుండదు. నార్మల్ కేక్ లానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. సో, మేము అట్లా ప్లాన్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాము. సో, పిల్లలకి ఇది అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసాము. సో, అందులో ఏంటంటే ఓన్లీ కేక్, మిక్స్చర్ అండ్ ఫ్రూట్స్ పెట్టాను. సో, నో చాక్లెట్స్ అని చెప్పాను కదా! సో, హాట్ అండ్ కేక్‌లో కూడా మీరు చూస్తే పైన మాత్రమే ఉంటుంది క్రీమ్. ఇంకెక్కడ క్రీమ్ ఉండదు. సో, ఆగదు గదా! మనం గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చింపియాలనమాట ఇప్పుడు. ఆమె ఓడగొట్టేసుకుంటుంది. మనమేమో ఎక్స్‌పెక్టేషన్ మనతో చేయాలనుకుంటాం. సో దట్స్ ఓకే. సో, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.